మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈమె తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అన్నీ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రాలేదు. తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. విశ్వక్సేన్ నటించిన పాగల్, ధమ్కీ సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె ఎటువంటి సినిమాలలో కూడా నటించడం లేదు. అలాగే బయట ఎక్కడా కనిపించడం లేదు. కానీ తాజాగా నివేదాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, నివేదా వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయాలి అని అన్నారు. అందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా అందుకు నివేదా నిరాకరించింది. అది తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు నివేదా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై నివేదా థామస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.